ఏంటి సార్ ఎలా ఉంది? ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏమి సినిమాలు నడుస్తున్నాయి? ప్రస్తుతం వరదరాజు గోవిందం అని పాన్ ఇండియా మూవీ ఒకటి జరుగుతుందండి. ఓకే. అది అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు జరుగుతున్నాయి. తర్వాత లెక్చరర్ అని ఇంకో సినిమా, అది పూర్తి, అది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. రామజన్మభూమి అని అది పాన్ ఇండియా మూవీ, అది ఒక 40% అయింది. మా పిల్లలిద్దరిని హీరోలుగా ఇంట్రడ్యూస్ చేస్తున్నా. అదొకటి దో కమీనే టైటిల్. దో కమీనే. ఇద్దరు కొడుకులు దానిలో ఇంట్రడ్యూస్ చేస్తున్నా. అది ఒక 5 days షూట్ చేశాను. ఓకే. ఈ ప్రాజెక్టులు 4 ప్రస్తుతం రన్నింగ్ ప్రాజెక్టులు సార్. ఓకే. ఇందాక వచ్చినప్పుడు అడుగుదాం అనుకున్నాను, మీకు ఈ గడ్డం బొట్టు అన్ని ఏమైనా గెటప్లా ఏమైనా చేస్తున్నారా? ఇదే డొక్కా సీతమ్మ బయోపిక్లో డొక్కా సీతమ్మ గారి భర్త క్యారెక్టర్ చేస్తా ఉన్నాను. ఓకే. అందుకోసం గడ్డం అది పెంచి ఓకే అలా ఉంచాను. డొక్కా సీతమ్మ గారు అంటే నాకు తెలిసి జోగన్న క్యారెక్టర్. అవును, చాలా మంచి రోల్ అనుకుంటా. చాలా మంచి రోల్ అండి. అది పైగా నేను వెళ్ళి అడిగింది కాదు, ఆ డైరెక్టర్ గారు నేనే కావాలని చెప్పి వచ్చి అడిగాడు. అది నేను ఆశ్చర్యపోయింది. తెలిసిన వ్యక్తి మీకు? అంటే తెలియదు, ఆ డైరెక్టర్ నాకు అసలు తెలియదు. నేను మా వైఫ్ ఒక ఫంక్షన్కి వెళ్తే ఆ ఫంక్షన్లో చూశాను నన్ను. అంటే అప్పుడు నేను అమ్మవారి మాల వేసుకొని తీసి వైట్ డ్రెస్ వేసుకొని వైట్ గడ్డంతో ఉన్నా. చూసి ఆ దీంట్లో వచ్చి, సార్ ఇట్లా నా పేరు ఇదండి, నేను తెలియదు డైరెక్టర్ అని కూడా, ఇంట్రడ్యూస్ చేసుకొని అడిగితే ఇదండి నేను ఇట్లా డైరెక్టర్ని అనగానే అప్పుడు చెప్పాడు, ఇట్లా డొక్కా సీతమ్మ గారి బయోపిక్ స్టార్ట్ చేయబోతున్నామండి. అన్ని క్యారెక్టర్లు ఫిక్స్ అయినాయి, హస్బెండ్ క్యారెక్టర్ ఫిక్స్ అవ్వలేదు. ఓకే. నాకు ఎవరు చూసినా ఐడెంటిటీ చేసే వాళ్ళుగా ఉంటున్నారు, నాకు కొత్త వాళ్ళు కావాలి, మీరు అయితే బాగుంటారని అడిగాడు. ఇక మావిడ అనేసింది, చేయండి మీకు ఇష్టమైన క్యారెక్టర్ కదా అని చెప్పేసి, మావిడ అనగానే నేను చేస్తానండి అని చెప్పి చేసా. సినిమా అయిపోయింది. ఓకే. చిన్న ప్యాచ్ వర్క్ చేస్తున్నాం అనమాట. ఓకే. ఇష్టమైన క్యారెక్టర్ అంటే ఏంటి మీకు తెలుసా బాగా? డొక్కా సీతమ్మ గారు అంటే డొక్కా సీతమ్మ గారి ఆవిడ జీవిత చరిత్ర నుంచి నాకు తెలుసా. కాకపోతే ఏంటంటే నాకు మావిడ ఎందుకు అందంటే ఆ మాట, నేను ఫస్ట్ నుంచి ఒక రకంగా డొక్కా సీతమ్మ గారు లాంటి క్యారెక్టర్ నాది. ఓకే. నా ఇంటికి భోజనం చేసే టయానికి కానీ, షూటింగ్కి కానీ, ఆఫీస్కి కానీ ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా లేదు అనే మాట మా నోటి నుంచి రాకూడదు. అది ఒకళ్ళు వచ్చినా, 10 మంది వచ్చినా, 100 మంది వచ్చినా ఆ టయానికి నేను పెట్టాలి. అది నా ప్రిన్సిపల్. గ్రేట్ అండి. అది ఇంటికాడైనా, షూటింగ్ అయినా, ఆఫీస్ అయినా. అందుకని అనమాట మా ఆవిడ ఆ మాట అంది. సూపర్. అయితే ఓకే, 4 సినిమాలు చేస్తున్నాను. 4 సినిమాలు మీ రోల్ ఏంటి? డైరెక్టర్ గానా, ప్రొడ్యూసర్ గానా, అసలు ఏంటి? అసలు రెండు ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా సార్. 4 సినిమాలు. 4. ఏంటి డబ్బులు, ఏంటి పరిస్థితి? ఎంత సంపాదించుకున్నారు మీరు ఈ 25 ఏళ్లలో? డబ్బులు అయితే డైరెక్టర్ అయినాక బాగానే సంపాదించానండి అసలు అవి. కాకపోతే ఇప్పుడు పిల్లల లైఫ్ మీద ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళని సెట్ చేద్దామని కొన్ని ప్రాపర్టీలు అమ్మేసి సినిమాకి పెట్టుకొని. ప్రాపర్టీలు అమ్మేశారా? అమ్మేసి మరి లేకపోతే నేను హీరో కంటే ఎవరు చేస్తారు, మా పిల్లలంటే ఎవరు చేస్తారు సార్, నేనే చెయ్యాలి. అవును. అందుకోసం అని పిల్లల్ని పెట్టి స్టార్ట్ చేస్తే ఒక బ్యానరు నాకంటూ ఒక ఇది సెట్ చేసుకుంటూ చేసుకుంటున్నాను. సూపర్ అంటే 25 ఏళ్ళు ఎంత సంపాదించారు సార్? బాగానే సంపాదించుకున్నారా? బాగానే సంపాదించాను. ఓకే. కానీ ఇక్కడే పెట్టా. అదే పెట్టే చేయన్నారు కదా మీది, అది ఉంచారా? ఉంచాను. నా కళాం తల్లి ఇచ్చిందండి, మళ్ళీ ఇక్కడే పెట్టా ఇప్పుడు. ఓకే. మళ్ళీ అంతకంతకు ఇచ్చిద్దని నమ్మకం ఉంది. ఓకే. ఇప్పుడు 4 సినిమాలు పట్టాలెక్కించారు కాబట్టి వరదరాజు గోవిందం డ్యామ్ షూర్ హిట్ సార్. అవునా? పాన్ ఇండియా మూవీ. ఫస్ట్ టైం అస్సాం లాంగ్వేజ్ కూడా తీసాను. అవునా? శ్రీకృష్ణుడు అభిమన్యుడు బ్యాక్డ్రాప్ మీద అద్భుతంగా తీసా సినిమా. ఎవరు అది మెయిన్ లీడ్? హిందీ ఆర్టిస్ట్ని పెట్టాను. సైడ్ క్యారెక్టర్స్ అన్ని మన పాన్ ఇండియా ఆర్టిస్ట్, తెలుగు వాళ్ళని, మన వాళ్ళని పెట్టాను. ఓకే. ఏంటి మీ డ్రీమ్ ఏంటి అసలు? నా డ్రీమ్ డైరెక్టరే సార్. అంతే, అది ఫుల్ఫిల్ అయిపోయింది. తర్వాత ఏంటంటే నా డ్రీము అమ్మవారి మీద 18 సినిమాలు తీయాలండి. అవునా? అమ్మవారి శక్తిపీఠాల మీద. ఓకే. 18 సినిమాలు ఒక సినిమా చేయాలనేది నా డ్రీమ్. సో ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నా. అదే
ఎప్పుడన్నా అనిపిస్తుందా పక్క డైరెక్టర్లను చూస్తుంటే వాళ్ళేం కోట్లు సంపాదించారు, పెద్ద పెద్ద కార్లు, బిల్డింగ్లు, ఫామ్ హౌస్లు ఉన్నాయి అందరికి, మనమేంటి మనం మన అస్సలు వెనకబడ్డామా అనే ఫీలింగ్ ఏమైనా ఉంటుందా? అస్సలు అది లేదు. ఆ లెవెల్ని క్రాస్ అయ్యాను నేను. క్రాస్ అయిపోయారా? ఆ లెవెల్ని క్రాస్ అయిపోయా. ఆ లెవెల్ని అస్సలు నాకు ఏమాత్రం 1% కూడా లేదు. వాళ్ళు సంపాదించారే, నేను సంపాదించలేదే, వాళ్ళు బాగున్నారే, ఇది అట్లాంటిది. నేను బాగుండాలని కోరుకుంటాను. ఎందుకంటే ఇది సైకిల్ సార్. అవును. ఇవాళ మనకి ఈ టైం వచ్చింది, రేపు మనం దిగుతాం, ఇంకొకళ్ళు వస్తారు, రేపు వాళ్ళు ఎదుగుతారు. ఇది కాలం అనేది ప్రతి ఒక్కరికి టైం ఇవ్వాలి. నాకు ఒక టైం ఇచ్చింది, బాగున్నా, ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు లీడ్ అయ్యాను, బాగున్నాను. ఇప్పుడు నా పిల్లలు వస్తున్నారు, రేపు వాళ్ళు ఎదుగుతారు. సో ఒక పెద్దవాడిగా వాట్ ఈజ్ అల్టిమేట్ లైఫ్, అల్టిమేట్ ఏంటి అనేది తెలుసుకొని హీరోలుగా చేయాలి అక్కడ చదివితే చాలు. హీరోలుగా చేయాలని పిల్లలు ఇష్టాలా, లేకపోతే మీరే వాళ్ళని పట్టుకొచ్చేసారా? లేదండి, చిన్నప్పుడు వాళ్ళు చైల్డ్ హీరోలుగా చేశారు నా సినిమాల్లో. కళ్యాణ్ రామ్ సినిమాలో, సుమంత్ బాబు సినిమాల్లో, వీటిలో చేశారు. మా చిన్నోడికైతే హరికృష్ణ గారు ఫస్ట్ మేకప్ బొట్టు పెట్టి వాడిని ఆశీర్వదించారు హరికృష్ణ గారు, శివరామరాజు సినిమాలో. అట్లా వాళ్ళకి వచ్చి మేమే చేస్తాం డాడీ అని నన్ను అడిగితే పెట్టింది తప్పితే నా పర్స్ కాదు. నా పర్స్ నేను అవ్వాలనేది. అవునా? డైరెక్టర్ అయ్యాను. అవును, అంతే తప్పితే. సో వాళ్ళు అయ్యారు, వాళ్ళు అనుకున్నారు కాబట్టి నేను బాగున్నాను, నా పిల్లలు బాగుంటారు అన్న ఉద్దేశంతో ఎంకరేజ్ చేస్తున్నా. ఓకే, అట్లాగా. ఓకే, సూపర్ అండి. అయితే మీకు మీ గురువులు ఉన్నారు, మీ గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నారు, చాలా 12 సంవత్సరాలు పనిచేశారు అందరూ. అవును సార్, మంచి మంచి డైరెక్టర్లు అండి. ఏఎం రత్నం గారు, మోహన్ గాంధీ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, శరత్ గారు. కలుస్తుంటారా వీళ్ళంతా ఇప్పుడు? అయ్యో, అందరినీ నేను మాట్లాడుతూ ఉంటాను. రత్నం గారు ఇప్పుడు కూడా మాట్లాడతాను, అందరితో మాట్లాడతా. ఓకే, ఒక్క ఆయన లేడు పాపం, శరత్ గారు. మిగతా అందరు ఉన్నారు, అందరితో మాట్లాడతాం. ఓకే, సురేష్ వర్మ, అందరితో. ఓకే, ప్రొడ్యూసర్స్ని కూడా మాట్లాడుతుంటాం. అవునా? ఏటు మోహన్ గారిని, పోకూరు బాబురావు గారిని, అవును, శ్రావంతి రవికిషోర్ గారిని, వీళ్ళు కూడా మాట్లాడుతుంటాం. ఓకే, ఇంత చక్కటి హ్యాపీ జర్నీ ఉంది. బట్ వీటిల్లో ఏదన్నా కలత చెంది బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి ఇండస్ట్రీలో? మీరు మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారా? ఇండస్ట్రీలో వ్యక్తులుగా నన్ను ఎవరు పెద్ద బాధ పెట్టింది లేదండి. పరిస్థితులు అవన్నీ నాకు అసలు నథింగ్. పరిస్థితులు ఉంటాయి, ఇంకా నథింగ్స్, అవన్నీ నేనేం బాధపడలా. పరిస్థితులు కూడా నేను బాధపడలేదండి. మా వైఫ్ని అడగండి, చెప్పిద్ది. మా పరిస్థితులు కూడా నేను బాధపడలా. ఎందుకంటే జీవితం గురించి తెలుసుకున్న ముందు కష్ట సుఖాలు వస్తాయి, అప్ అండ్ డౌన్స్ వస్తాయి అనేది తెలుసుకున్నా. నెంబర్ 2 ఏంటంటే రైతు కుటుంబం నుంచి వచ్చా కదా, ఆ కష్టాలు అనేవి కానీ ప్రాబ్లమ్స్ అనేవి కానీ చాలా నార్మల్ అనిపించాయి, నార్మల్గానే అనిపిస్తాయి. మా ఆవిడ అంటది, ఏంటి నీకు అసలు టెన్షనే ఉండదు ఏంటి అంటది. టెన్షన్ ఎందుకు? జరిగేది జరిగి తీరద్ది, జరిగి తీరిద్ది, తీరకుండా ఎందుకు ఉంటుంది? సో ఆ జరిగేది జరగనిస్తే ఆ కర్మ మనం ఫేస్ చేస్తుంది, మన క్రాస్ వెళ్ళిపోద్ది, బట్ మళ్ళీ హ్యాపీగా వస్తాం. సో అందుకని ఎప్పుడు కర్మని ఫేస్ చేయాలి, కర్మకి ఎస్కేప్ అవ్వకూడదు. అలాగే కష్టాన్ని ఫేస్ చేయాలి, ఎస్కేప్ అవ్వకూడదు. దానివల్ల అనుభవం, దానివల్ల విజయం వస్తాయి తప్ప దానివల్ల అపజయాలు జరగవు. కష్టం అనేది ఫేస్ చేస్తే విజయం వస్తుంది, కష్టం అనేది ఫేస్ చేస్తే ఒక గొప్ప అనుభవం వస్తుంది. సో ఇవి ఎవ్రీ టైం లైఫ్ ఉన్నంత వరకు ఈ లెర్నింగ్ తప్పదు. ఏ మనిషికైనా, నాకే కాదు, అవును, ఏ మనిషికైనా తప్పదు. అందువల్ల ఏంటంటే మా ఇంట్లో నేను బాధపడటం అనేది మ్యాక్సిమం ఎవరు నన్ను చూసి ఎరగరు. గుడ్ అండి, చూసి ఎరగరు. ఇప్పుడు చనిపోతాం, పక్క చనిపోతామని ఇప్పుడు బాధపడతామా? అదే, అది జరిగేటప్పుడు జరిగి తీరిద్ది. అది అంతవరకు ఎందుకు హ్యాపీగా ఉండాలి? కర్మని, అనుభవాన్ని, కష్టాన్ని అన్ని ఫేస్ చేసుకుంటూ పోవాల్సిందే జీవితం. అవును. ఇందాకలా బిల్డింగ్లు అమ్మాను, 2-3 బిల్డింగ్లు అమ్మాను అన్నారు. మీ వైఫ్ ఏం అడ్డం పడలేదా? అప్పుడు అమ్ముతానన్నప్పుడు సినిమా తీస్తున్నాళ్లే అనుకుంది, అప్పుడు తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది, అయ్యో నేను అడ్డుపడి ఉంటే బాగుండేదని. నువ్వు పిచ్చోడు, నువ్వు సినిమా లవరు, నువ్వు సినిమా పిచ్చోడు అంటది నన్ను. అవునా? సినిమా కోసం నువ్వు ఏమైనా చేసేస్తావు, సినిమాని అదే డ్రీమ్లో ఉంటావు నువ్వు. ఇప్పుడు కూడా అండి, నాకు సినిమా అంటే అంత ఇష్టం, అంత ప్రాణం, అంత గౌరవం. ఎందుకు? నేను దానివల్ల ఎదిగా, అదే నన్ను బాగు చేసిద్ది. మళ్ళీ నేనేం పాడు చేస్తే, నేనే చెడు అలవాటుతో పాడు చేస్తే నువ్వు చెడు అలవాటుతో పాడు చేసావు అనొచ్చు. నేను ఏ చెడు అలవాటు లేవు నాకు. నేను సినిమా తీసా, అది సినిమా అనేది ఒక బిజినెస్, అక్కడ పెట్టాను,
మళ్ళీ వస్తుంది. నేను సినిమాని నమ్ముకొని వచ్చా, ఇక్కడే సంపాదించా, నేనేం పోగొట్ల, మళ్ళీ కలాం తల్లి పాదాల దగ్గరే పెట్టా, మళ్ళీ ఇస్తుంది అంతే.